ముచ్చెర్ల అరుణ అచ్చ తెలుగింటి ఆడపడుచు. తన సినీ ప్రయాణం మొదలైంది మాత్రం తమిళ సినిమాతోనే. 1980లో కలుక్కం ఈరం అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. అలా రావు గారింట్లో రౌడీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఆమె హీరోయిన్ గా నటించిన సీతాకోక చిలుక మూవీ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఈ కథానాయిక 1987లో బిజినెస్ మ్యాన్ మోహన్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని ఆయన కండిషన్ పెట్టాడట. దానికి ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. వీరికి 4 ఆడపిల్లలు. భర్తకిచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీకి దూరమయ్యింది. అలా ఆమె సినిమాలకు దూరమై దాదాపు 25 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో వంటలు చేస్తూ రీల్స్ చేస్తూ అభిమానులు ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. తాజాగా ఒక నగల దుకాణానికి వెళ్లిన ఆమెకు రీ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై అరుణ మాట్లాడుతూ, ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయడం లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తాను. నా కూతుర్లు బిజీగా ఉండటంతో నా వీడియోలు తీయడం లేట్ అవుతోంది. వీడియోల కోసం ప్రత్యేకంగా రెడీ అవడం, మేకప్ లాంటివేమీ ఉండదు. ఫోన్లోనే చాలా సహజంగా వీడియోలు చేస్తుంటాను. నాకిది చాలనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా అని అరుణ చెప్పుకొచ్చింది.